ఇప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది, వీళ్ళు ఓన్లీ మార్క్స్ కోసమో లేకపోతే అదొక యాక్టివిటీ కింద వీళ్ళు ఇస్తున్నారు తప్ప అది కూడా లెర్నింగ్లో ఒక పార్ట్ అని చెప్పడంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఇంకొక షాకింగ్ స్టేట్మెంట్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక కార్పొరేట్ స్కూల్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద టాప్ 3 స్కూల్స్, వాళ్ళు ఏం చేశారంటే, మా చుట్టాలు 2 పిల్లలు ఉంటారు. వాళ్ళ పెద్ద పాపకి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, రోజు ఈవినింగ్ హోంవర్క్ వాట్సాప్ గ్రూప్లో పంపించేవాళ్ళు. ఓకే, నోట్స్ వాట్సాప్ గ్రూప్లో వచ్చేవి. ఆ పాప తీసుకొని కాపీ చేసి రాసుకొని అన్నీ చేసుకుంది. 3 years తర్వాత వాళ్ళ చిన్న పాప అదే స్కూల్, చిన్న పాప 10th వచ్చింది. సేమ్ అవే ఆ రోజు పంపినయే 3 years తర్వాత కూడా వాళ్ళ చిన్న పాపకు కూడా వచ్చాయి. వా, ఇంతకంటే దరిద్రం ఇంకేముందంటారా? ఇది ఎడ్యుకేషనా? మరి అప్పుడు అవి కూడా ఫోటో తీసుకున్న కాపీస్, నోట్స్, హోంవర్క్ కింద అలా ఇస్తే మరి టీచర్లు ఏం చేస్తున్నట్టు వీళ్ళు? అవును, వన్ ఆఫ్ ద టాప్ 3 స్కూల్స్ ఇన్ హైదరాబాద్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదండి. ఇదంతా జస్ట్ ఇట్స్ ఫర్ మనీ మేకింగ్ ఒక బిజినెస్, ఓపెన్లీ స్పీకింగ్. దే ఆర్ నాట్, అంటే దీన్ని అర్థం చేసుకుపోవడం పేరెంట్స్ ఇంకా ఫాల్స్ దిస్సింగ్లో ఉండి, ఆ స్కూల్లో చదువుతానే బాగా అవుతాడు, ఈ స్కూల్లో చదువుతాడు గొర్రెల్లాగా అనకూడదేమో కానీ, సారీ టు సే, గొర్రెల్లాగా తీసి అల్ల పడేసామా, మావాడు టాప్ అవుతాడు. టాప్ అవ్వడు, బాటంకి వెళ్ళి అసలు అంటే ఆడు మార్కులు తెచ్చుకోవచ్చు, మానసికంగా చచ్చిపోతున్నారు పిల్లలు.